ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా మోషే గొప్ప నాయకుడు ఎలా అయ్యాడు, ఏ క్వాలిటీ ద్వారా అయ్యాడు అనే విషయం మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా ఈరోజు నీకు ఒక నాయకత్వ లక్షణం కావాలని ఆశిస్తే జాగ్రత్తగా ఈ మాట విని, అంతేకాదు ప్రియ సహోదరుడా సహోదరి, అనేకులకు చేరవే, అనేకులకి ఈ మాటను పంపించు. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. ప్రతిరోజు ఒక అద్భుతమైన దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం బదిలీపరుచుకొని మన జీవితాన్ని సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. ఎంతమంది ప్రజలు ఈ వాక్యాన్ని వింటున్నారో యేసుక్రీస్తు నామములో వారి జీవితాన్ని ప్రభా మీరు ఊహించినంత గొప్ప రీతిలో గొప్ప స్థితిలో నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుచున్నాం. అద్భుతం చేసే దేవుడు వీరయ్యా. పెంట కుప్పలో పడిన దీనులను లేవనెత్తి రాజులతో అధికారులతో కూర్చోబెట్టే దేవుడవు నీవయ్యా. మీ కార్యములు నూతన పచ్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అద్భుతం చేయమడుచున్నాం తండ్రి. మీరు ఆశ్చర్య కార్యం చేసి నడిపించిన శక్తితో నింపండి అయ్యా. మీ దయా కృప కనికరించి జీవమిచ్చి నడిపించమని, అద్భుతం చేయమని, మీ సమాధానం దైత్యమని కనికరించమని, శక్తిగల ఆత్మతో నింపమడుచున్నాం తండ్రి. ఆశీర్వదించండి. రక్షకుడా రండయ్యా, రండయ్యా, రండయ్యా. అయ్యా మీకు స్తోత్రం. మీ ప్రజల హృదయాలు తెరవండి నాయన. మీ అగ్ని జ్వాలగా మీరు మార్చమడుగుచున్నాము తండ్రి. మీ మాట అగ్ని వంటిది నాయన, మా జీవితాలు వెలిగించేది, బగ్గున మండించేది ప్రభువా. మీ వెలుగు మా మీద వచ్చును గాక తండ్రి. మీ కృపతో నడిపించి బలపరిచి స్థిరపరచమని, సహాయించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. సంఖ్యాకాండం 12 అధ్యాయం 6-7 వచనం చదువుకుంటాం. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడని మోషే, జాగ్రత్తగా వినాలి, నా సేవకుడని మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎవరి గురించి ఇటువంటి సాక్ష్యం ఇచ్చి ఉండడు. బహుశా మోషే గురించి చెబుతున్నాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దేవుని ఇంట్లో ఏముంటాయి, దేవుని ఇంట్లో ఏముంటాయి, అతడు ఎలా ఉన్నాడు అంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవునిట్లో ఏముంటాయి, బుద్ధి, జ్ఞానం కదా, వివేకం, టాలెంట్స్. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలుగును. ఎవరు నమ్మకంగా తనకి ఇవ్వబడిన అధికారాన్ని వాడుకుంటారు, తమకు ఇవ్వబడిన టాలెంట్ను వాడుకుంటారు, తమకు ఇవ్వబడినటువంటి ధనాన్ని వాడుకుంటారు, ఐశ్వర్యాన్ని వాడుకుంటారు, వారిని దేవుడు అంట మెండైన స్థితిలో తీసుకొని పోయి వారికి ఇంకా మెండైన దీవెనలు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు డబ్బు ఇస్తాడు కదా, చాలామందికి ఐశ్వర్యం ఇస్తాడు, చాలామందికి టాలెంట్స్ ఇస్తాడు, చాలామందికి అధికారం ఇస్తాడు కదా, చాలామందికి. సో ఎప్పుడైతే మనం వీటిని నమ్మకంగా వాడుకుంటామో అప్పుడు మన జీవితంలో గొప్ప నాయకత్వం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ప్రియ దేవుని బిడ్డ, మోషేకి దేవుడు నాయకత్వాన్ని ఇచ్చాడు. అయితే ఆ నాయకత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు మోషే. ఒక్కరు దాన్ని దుర్వినియోగం చేయలేదు. తనకు బలం ఉందని, తనకు శక్తి ఉందని, సామర్థ్యం ఉందని ఒక్క రోజు కూడా ఒక్క వ్యక్తిని దూషించలేదు, ఒక్క వ్యక్తిని కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఒక్క కుటుంబాన్ని కూడా నాశనం చేయలేదు. నిజంగా ఎంతకుముందన కోపంగానే ఉంటే రోజుకొకరిని చంపేసేవాడే. కానీ 40 సంవత్సరాలు సాత్విక నేర్చుకున్నటువంటి ఆయన, 40 సంవత్సరాలు దేవుని సందులో నాయకత్వం నేర్చుకున్నటువంటి ఆయన ఈ రోజున ప్రజలను ఎంత విసిగిస్తున్నా, వెసారుస్తున్నా సరే అతను జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దేవుడు అనేకసార్లు మనకు అధికారాన్ని ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు కదా, చాలాసార్లు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ మనం వాటిని ఎలా వాడుకుంటున్నాం? ఒకళ్ళు డబ్బు ఇచ్చాడు అనుకో, ఎలా వాడుకుంటున్నాం? చాలామందికి దేవుడు ధనాన్ని ఇస్తాడు. మనకు ఇస్కరియోతు యూదా తెలుసు. ఇస్కరియోతు యూదాకు దేవుడు ధనం ఇచ్చాడు. యేసుప్రభు మినిస్ట్రీలో ఆయన డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి. ప్రతి ఒక్కరు ఆయన దగ్గర నిలబడి అడుగుతారు, అయ్యా మాకు డబ్బులు కావాలి, అయ్యా మాకు డబ్బులు కావాలి. ఇదిగో మేము పలానా పని చేయలేదు, దేవుడు మాకు అన్నం తీసుకురమ్మన్నాడు, లేకపోతే ఆ వస్త్రాలు తీసుకురమ్మన్నాడు, లేకపోతే ట్యాక్స్ కట్టమన్నాడు. కాబట్టి అడిగేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. అయితే దేవుని బిడ్డ చివరికి ఆ ధనాన్ని ఎట్లా వాడుకున్నాడు అంటే దొంగతనం చేసి, చాలా భయంకరంగా దొంగతనం చేసి దేవుని యొక్క మినిస్ట్రీలో నాశనం చేశాడు, దుర్వినియోగం చేశాడు. చివరికి ఏమైపోయాడంటే ఆ డబ్బే అతన్ని చంపేసింది, ఆ ధనాపేక్ష అతని జీవితం నాశనం చేసింది. ధనం ధనం ధనం, ఆ ధనవంతుడిని అవ్వాలన్నటువంటి, ఒక భూస్వామిని అవ్వాలన్నటువంటి
ఆ ఆకాంక్ష అతన్ని చంపేసింది. దేవుని తన దగ్గర నుంచి అప్పగించేసింది. ఆ తర్వాత అతను ఎంత వెతికినా ఏడ్చినా ఆశీర్వాదం రాలేదు. ఎంత దుఃఖపడి తను చంపుకున్నాడు. తన ముఖాన్ని ప్రజలు చూపించుకోలేక, ఒకప్పుడు దేవుని బిడ్డగా ఉండి, ఒకప్పుడు దేవుని యొక్క ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఒక సేవకుడిగా ఉండి, ఈ రోజున అట్టడుగున పడిపోయి, దేవుని బిడ్డ మిగతా అందరూ సేవకులందరూ బతికారు కానీ, మిగతా అందరూ కూడా సేవ చేశారు కానీ, ఇతను ఒక్కడే తప్పిపోయాడు. ఇతను ఒక్కడే తను చంపుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. యేసుప్రభు మినిస్ట్రీలో ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళ దేవుడు లేపాడు, కానీ ధనాపేక్ష వల్ల తనను తాను చంపుకున్నాడు. ఎంత ఘోరమైనటువంటి భయంకర పరిస్థితి. ఇప్పటికీ అతను తలుసుకొని అందరూ కూడా ఇస్కరియోతు యూదా అంటే అందరి ముఖాల్లో చేత్కరిపు కనపడుతుంటుంది. కాబట్టి దేవుని బిడ్డ, మనం ఈ లోకం శాశ్వతమైంది కాదు. దేవుడు మనకి ఇచ్చిన ధనం విషయాలు జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా దేనికోసం వాడాలో దానికి వాడుకున్నప్పుడు దేవుడు మనల్ని సరిగ్గా వాడుకుంటాడు. దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు తన జీవితం కోసం. ఎస్, ధనం విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ధనం విషయంలో మనం నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఆస్తికర్తలుగా చేస్తాడు, ఇంకా గొప్పవారిగా చేస్తాడు. యోసేపుని చూసారా మీరు? యోసేపు పోతీఫర్ యొక్క ధనం విషయంలో, ఆ ఇంటి విషయంలో నమ్మకస్తులుగా ఉన్నాడు. ఆ ఇంట్లో అందరినీ సమానంగా చూసుకుంటూ, ఎవరికి ఏం కావాలో చూసుకుంటూ జాగ్రత్తగా ఆ ఇంటిని చాలా బాగా కాపాడుకుంటూ వచ్చాడు. తనకున్న అధికారాన్ని బట్టి కదా, తనకి ఇవ్వబడినటువంటి ధనాన్ని బట్టి వాళ్ళందరికీ చూసుకోవడానికి ఏమేం కావాలో అన్నీ ఇచ్చేవాళ్ళు. ఆయన చేతి కింద ఉండేవి. చేతి నిండా డబ్బు ఉండేది, చేతి నిండా కదా ధాన్యం ఉండేది, చేతి నిండా అన్నీ ఉండేవి పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు. అయితే దేవుని బిడ్డ వాటిని ఎలా వాడుకోవాలో అట్లా వాడుకునేవాడు. అంతేకాదు, జైల్లోకి వచ్చిన తర్వాత అతని చేతి కింద ఖైదీలు ఉండేవాళ్ళు, అతని చేతి కింద ఆహార ధాన్యం ఉండేది, అధికారం ఉంది అక్కడ కూడా చాలా జాగ్రత్తగా వాడుకున్నాడు. ఆ తర్వాత రాజగృహానికి వెళ్ళాడు. ఒక్కొక్క స్టెప్ పోతీఫర్ ఇంట్లో అతడు నమ్మకస్తుడని దేవుడికి రుజువు అయిన తర్వాత జైల్లో తీసుకొని పోయి పెట్టాడు. అక్కడ రుజువైన తర్వాత, అతను నమ్మకస్తుడని రుజువైన తర్వాత ఆ తర్వాత రాజదర్బారు తీసుకొని పోయి పెట్టాడు. నమ్మకతను స్టెప్ బై స్టెప్ దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. నమ్మకతను స్టెప్ బై స్టెప్ దేవుడు సరిగ్గా చేస్తున్నారు లేదని చూస్తూ ఉన్నాడు. బాగా చేస్తానని తెలిసిన తర్వాత ఆ తర్వాత ఉన్నత స్థలాన్ని తీసుకొని పోయి రాజులకు సలహా ఇచ్చాడుగా, రాజధనాన్ని కాపాడేవాడికి తీసుకొని పోయాడు దేవుడు. క్రైస్తల హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, దేవుడు అధికారం ఇస్తే ఏం చేయాలి? చాలా మందికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఎస్తేరు గ్రంథంలో హామానికి అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ అధికారాన్ని ఎలా వాడుకున్నాడు అతను అంటే దుర్వినియోగంగా వాడుకున్నాడు. తన అధికారం తనకు మాత్రమే పనికి రావాలి, తనకు మాత్రమే, నా ముందు ఎవరు నాకు విరుద్ధమైన లేవకూడదు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేవకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి దేవుని బిడ్డ తన యొక్క జీవితంలో అధికారం దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుడు అతను హెచ్చిస్తే తనను తాను చంపుకున్నాడు కదా. తన కోసం ఉరికొయ్య తానే నాటుకున్నాడు. మొర్దకై కోసం నాటాను అనుకున్నాడు, కానీ అదే ఉరికొయ్య తాను కూర్చున్నాడు. అందుకే చెబుతాను దేవుని బిడ్డ, అధికార దుర్వినియోగం. అనేక మంది అధికారం రాగానే ఏం చేయాలి అర్థం కాక, ఇది ఇక మనం అధికారులు, ఇక మన ఎవరు ఏమనలేరులే, ఎవరు మనల్ని ఏమనలేరు అని చెప్పేసి దాని అధికారం దుర్వినియోగం చేసుకుంటారు. ఆ తర్వాత వెతికినా ఎక్కడ కనబడదు. దేవుడిచ్చిన కాలాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. దేవుడిచ్చిన కాలం సద్వినియోగం చేసుకోకుండా ఇష్టం వచ్చిన వెచ్చడుగా బ్రతికి ఆ తర్వాత వెతికితే కనపడదు. అందుకే దేవుడిచ్చిన అధికారం గొప్పది. నువ్వు అలాగే స్థిరపరచబడాలి అంటే, అలాగే నిలబడాలి అంటే, నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి అధికార పీఠాన్ని కాపాడుకోవాలి. ఏ ప్రజలకు న్యాయం చేయమని దేవుడు చెప్పాడు, ఆ ప్రజలకు న్యాయం చేస్తూ బ్రతకాలి. దేవుడు చెప్పిన రీతిలో బ్రతుకుతున్నప్పుడు మరలా ఇంకా ఉన్నతంగా తీసుకొని పోతాడు దేవుడు. స్టెప్ బై స్టెప్ తీసుకుని వెళ్తాడు దేవుడు ఉన్నతంగా. ప్రైస్తలాడు, హల్లెలూయా. కాబట్టి దేవుడు అధికారం ఇస్తాడు, అంతేకాదు ధనం ఇస్తాడు. మీరు చూడండి, ఆహాబు యెజెబెలుకు దేవుడు అధికారం ఇచ్చాడు, రాజరికం ఇచ్చారు. కానీ ఏం చేశారు? వాళ్ళ స్వార్థం కోసం ధనాలను చంపారు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్పినటువంటి కరెక్ట్ చేయాలని చూసినటువంటి ప్రవక్తలను చంపారు. యెహోవా బలిపీఠను పడదోశారు. వాళ్ళని హెచ్చించిన దేవుణ్ణి దేవుని బిడ్డ వాళ్ళ దేవుని ప్రవక్తలు సరి చేయడానికి వస్తే, మమ్మల్ని మీరు సరి చేస్తారా? మాకు మీరు చెప్తారా? మేము చెప్పండి మీరు వినాలి. అధికారం మాది, పీఠం మాది, ప్రజలు మా వాళ్ళు, డబ్బు మాది, హోదా మాది, గుర్రములు రథములు మావి, మీరేంటి మాకు చెప్పేదని చెప్పేసి వ్యతిరేకమైపోయి ఆ ప్రవక్తలను చంపాలని చూశారు. ఏలియాను చంపాలని ఎన్ని సంవత్సరాలు తిరిగాడు. కానీ దేవుని బిడ్డ అధికార దుర్వినియోగం చేసినందువలన చివరికి జరిగింది ఏంటి అంటే, ఈయన ఇద్దరు కుక్క సాగు చచ్చిపోయారు. వాళ్ళ రక్తం కుక్కలు నాకాయి, వాళ్ళ మాంసం కుక్కలు తిన్నాయి. ఎస్, ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేనటువంటి పద్ధతిలో మనం బ్రతుకుతామో, ఎంత ఉన్నత స్థితిలో ఉన్న పడద్రోయబడతాం ఖచ్చితంగా. దేవుడికి విధేయులు బ్రతుకుతాము, ఆయన చెప్పిన మార్గం నడుస్తాము, ఆయన చెప్పిన పద్ధతిలో నడుస్తాము, ఇంకా ఎదిగిపోతాం. పడద్రోయబడే ప్రసక్తే లేదు. ఎంతమంది పడద్రోయాలను చూసినా, దేవుని చిత్తంలో నడిచినప్పుడు, దేవుని యొక్క మాట ప్రకారం నడిచినప్పుడు, దేవుని యొక్క కృపలో నువ్వు నిలబడినప్పుడు 1000 మంది వచ్చి పడదోయాలని చూసినా, 10,000 మంది పైబడినా,
ఏ తెగులు నీకు రాదు, ఏ వ్యాధి నీకు రాదు, ఏ అధికార దుర్వినియోగం నీ జీవితంలో రావడానికి వీల్లేదు, ఎవరిని కింద దించడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా ఆయన నిలబడతాడు. ఆయన దక్షిణహస్తం చాపి ఆయన నిలబడతాడు నీ జీవితాన్ని, ఆయన బ్రతికిస్తాడు నీ జీవితాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన ధనాన్ని, దేవుడిచ్చిన యవ్వనాన్ని, ఎస్పెషల్లీ దేవుడిచ్చిన యవ్వన కాలం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మోషే జీవితంలో యవ్వనం ఇచ్చాడు దేవుడు, యవ్వన కాలం ఇచ్చాడు. 40 సంవత్సరాల వరకు రాజదర్బార్లో ఉన్నాడు. 40 తర్వాత 80 సంవత్సరాల వరకు అరణ్యాలలో ఒక అనామకుడిగా బతికాడు. కానీ 40 ఏళ్ల వరకు మాత్రం మోషే రాజదర్బార్లో ఉన్నాడు. రాజవస్త్రాలు వేసుకున్నాడు, రాజకిరీటం పెట్టుకున్నాడు. అంతేకాదు అతను చక్కని పెర్ఫ్యూమ్స్తో బ్రతికాడు. ఐగుప్తులో మంచి పెర్ఫ్యూమ్స్ ఉంటాయి. చచ్చిపోయిన శవాలను కూడా సంవత్సరాల తరబడి బాగు చేసి అవి కుళ్ళిపోకుండా బాగు పెట్టేటువంటి పెర్ఫ్యూమ్స్ ఉంటాయి అక్కడంతా, సుగంధ ద్రవ్యాలు. వాటితో బ్రతికాడు ఆయన. కానీ ఒక్క ఆడపిల్లని పాడు చేసినట్టు కానీ మనం చూడలేదు. ఒక్క ఆడపిల్లకి చేయించినట్టు కానీ, ఒక్కడిని ప్రేమించిన అని చెప్పినట్టు కానీ మనం చూడలేదు. ఆయన యవ్వన కాలం ఎంతో పరిశుద్ధంగా, ఎంతో నమ్మకంగా సాగింది. ఆయన యవ్వన కాలం ఎంతో అద్భుతంగా సాగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధుడై దేవుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా దేవుడు ఉంచాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, మోషేకు దేవుడు గొప్ప ఎడ్యుకేషన్ ఇచ్చాడు. సకల శాస్త్ర పండితులు ఐగుప్తు దేశంలో. కానీ తన యొక్క జ్ఞానాన్ని ఒక్కరోజు ఒక మనిషిని నాశనం చేయడానికి కానీ, తనకున్నటువంటి జ్ఞానాన్ని ఒక్కరోజు పాడు చేయడానికి కానీ వాడుకోలేదు. ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఇతరులు నాశనం చేస్తున్నారు కదా. ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు అందరూ ఎవరంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. ఎదుటి వాళ్ళు డబ్బులు తెలియకుండా దోచుకునే వాళ్ళంతా ఎవరు అంటే బాగా చదువు ఎక్కువైపోయినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇతరులను పాడు చేయడానికి, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇతరులను నాశనం చేయడానికి, ఇతరుల కష్టాజితం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, మోషేకి ఇచ్చినటువంటి సకల శాస్త్ర పాండిత్యములు గోళ్ళు, వాటన్నిటిలో ఏ ఒక్క మనిషిని పాడు చేయడానికి కానీ, దేశానికి నాశనం చేయడానికి కానీ ఒక్కరోజు కూడా ఆయన వాడుకోలేదు. దేవుడు ఆ ఎడ్యుకేషన్ ఆస్వాదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మోషేకి దేవుడు ఎంతో ఘనత ఇచ్చాడు, ఒక్కరోజు కూడా దాన్ని పోగొట్టుకోలేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఇల్లంతట్లో నమ్మకస్తుడు, ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఈరోజు నీకు దేవుడు యవ్వన కాలం ఇచ్చాడు. ఏం చేస్తున్నావు నీ యవ్వన కాలాన్ని? ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఏ చిట్చాట్లో, ఏ ఫేస్బుక్లో, ఏ అనవసర పిక్చర్స్ తీసి కదా, సెల్ఫీలు తీసి పెట్టి, ఏ అనవసరమైన ఫోన్ కాల్స్లో పొద్దున మొదలైతే సాయంత్రం దాకా తిప్పి రీల్స్ తిప్పి నీ కాలమంతా దాంట్లో వాడుతున్నావేమో. దేవుడికి మంచి కాలం ఇచ్చాడు, దేనికోసం వాడుతున్నావు ఒకసారి ఆలోచించు. మోషేకు కాలం ఇచ్చాడు దేవుడు. 40 సంవత్సరాలేమో రాజరికం ఇచ్చాడు. 40 సంవత్సరాలు సమర్థవంతమైనటువంటి రాజకుమారుడిగా పనిచేశాడు. రాజుగారే ఇతన్ని తిరిగి ఒక సింహాసనం కూర్చోబెట్టాలన్నంత ఆలోచన వచ్చేంతవరకు మరి అతను నిజానికి రాజకుమారుడు కాదు, ఒక బానిస. కానీ రాజులు మెప్పించాడు, ఆ దేశంలో ప్రజలను మెప్పించాడు. తనను తన రాజరికానికి అర్హుడిగా ఎంచుకున్నాడు, అర్హుడిగా అర్హత సంపాదించుకున్నాడు అనేకుల ముందు. ఇక మోషే ఒప్పుకుంటే తీసుకొని పోయి సింహాసనమే కూర్చోబెడతారు. అతను ఒప్పుకోలేదు కాబట్టి అతను తరిమి వేయబడ్డాడు. అతను ఒప్పుకొని ఉంటే ఐగుప్తు దేశం రాజు అయి ఉండేవాడే. సో ఒక రాజదర్బార్లో తన జీవితాన్ని అనేకులకు ఉపయోగకరంగా మార్చుకున్నాడు. తన మామ ఇంటికి వచ్చిన తర్వాత, అరణ్యాల్లోకి వచ్చిన తర్వాత, ఇత్రో ఇంటికి వచ్చిన తర్వాత తనతో పాటు చాలామంది ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఒక్క పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. మిగతా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర అసభ్యం ప్రవర్తించినట్టు కానీ, మామను విసిగించినట్టు కానీ, ఆ కుటుంబాన్ని చెడ్డ పేరు తెచ్చినట్టు కానీ లేదు. తనకు చేతకాని పని అప్పగిస్తే ఆ మందలు కాసుకుంటారు. 40 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. 40 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నాడు, దేవుని ట్రైనింగ్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామను ముద్దు పెట్టుకునేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, వారి బంధాలు చాలా సంతోషంగా సాగిపోయాయి. అంతేకాదు, ట్రైనింగ్లో 40 సంవత్సరాలు కఠోరమైన ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. ఆ ముండ్ల తుప్పల మధ్యలో, గచ్చపొదల మధ్యలో, రాళ్ల మధ్యలో, పదునైనటువంటి రాళ్ల మధ్యలో ట్రైనింగ్ ఇస్తే 40 సంవత్సరాలు తన కాలాన్ని ట్రైనింగ్లో చాలా జాగ్రత్త సక్సెస్ఫుల్గా జరిగించుకున్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు లీడర్గా దేవుడు ఒక అద్భుతమైన నాయకత్వం ఇస్తే ఆ 40 సంవత్సరాలు అద్భుతంగా తన ప్రజలు నడిపించి, ఆశ్చర్యకు నడిపించి, వాగ్దాన దేశపు పొలిమేరలకు తీసుకొచ్చి అక్కడ ఆగిపోయాడు. ఎస్, దేవుడు పిలిచేంతవరకు నమ్మకంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు, తన కాలాన్ని కాపాడుకున్నాడు. ఒక హంతకుడిగా, తెలిసి తెలియక ఒక హంతకుడిగా ఉన్నాడు. కానీ తర్వాత పశ్చాత్తాపపడి ప్రియ దేవుని బిడ్డ తన జీవితంలో ఎన్నటికీ ఎటువంటి వాటిని హత్య జోలికి పోకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ప్రజల మీద ఉన్న తీవ్రతను బట్టి ఏదో తను తొందరపడి చేశాడు, కానీ ఆ తర్వాత తెలుసుకొని ఎంతో సాత్వికుడే బ్రతికాడు. ఎస్, ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు మనకు కాలం ఇచ్చాడు. కాలం ఇచ్చాడు దేవుడు, సమయం ఇచ్చాడు. ఎలా వాడుకుంటున్నాం, ఎక్కడ వాడుకుంటున్నాం,
అనవసర మనుషులతో కలిసి ఇష్టపడి తిరుగుతూ మన కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నామేమో, అనవసర స్నేహాలు చేస్తూ ఒకళ్ళు వ్యర్థపరుచుకుంటున్నామేమో, అక్కడ ఇక్కడ కూర్చొని అటు ఇటు పరిగెత్తి అవసరం లేకపోయినా ఆ అకేషన్ ఈ అకేషన్ వాటికి ఇటు పరిగెత్తి నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావేమో. నో, నీ కాలం చాలా విలువైంది. అన్నిటికంటే గొప్ప ట్రెషర్, గొప్ప మరి ధనమేంటో తెలుసా నీ జీవితంలో, గొప్ప భాగ్యమేంటో తెలుసా? కాలాన్ని సరిగ్గా వాడుకునేవాడు కాలాన్ని ఎలుబడి చేస్తాడు. కాలాన్ని సరిగ్గా వాడుకునేటువంటి వాడు రాబోయే కాలంలో తన ప్రతిభను చాటుకుంటాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుడిని ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపులో నీ కాలాన్ని సరి చేసుకో, నీ కాలాన్ని సరిగ్గా వాడుకో. షూర్లీ దేవుడు నీ రాబోయే కాలాన్ని గొప్పదిగా చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం మలచబోతున్నాడు, ఆయన సమాధానంతో నింపబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడిచ్చినటువంటి అన్నిటిని సరిగ్గా కాపాడుకున్నాడు. మోషే ఇల్లంతటిలో నా ఇల్లంతటిలో అని చెప్తున్నాడు దేవుడు. తన ఇంట్లో ఉన్నటువంటి అధికారములో, తన ఇంట్లో ఉన్నటువంటి యవ్వన కాలములో, తన ఇంట్లో ఉన్నటువంటి ఆధిపత్యములో, అన్నిట్లో దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో అన్నిట్లో కూడా మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎక్కడా ఫెయిల్ కాలేదు, ఎక్కడ కూడా తొట్టిల్లిపోలేదు. అందుకే దేవుడు ఆయన్ని గొప్ప నాయకుడిగా చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గొప్ప నాయకుడిగా స్థిరపరచుకున్నాడు. ఎస్ దేవుని బిడ్డ, దేవునికి ధనం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు కదా. నీకు దేవుడు ఇచ్చిన వ్యాపారం సరిగ్గా ఉన్నావా? నీకు ఇచ్చిన ఉద్యోగాలు సరిగ్గా ఉన్నావా? వాళ్ళు సరిగ్గా పని చేశారా? వీళ్ళు సరిగ్గా పని చేశారు ఏం చేయడానికి? వాళ్ళు సరిగ్గా ఉన్నారా? వీళ్ళు సరిగ్గా ఉన్నారా? ఎవరు ఉన్నారో లేదో నీకు అవసరం లేదు. ఎవరు పాపం చేస్తున్నారో పుణ్యం చేస్తున్నారో నీకు అవసరం లేదు. నీ మట్టుకు ఎలా ఉన్నావు, నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకోబోతున్నావు, నీ జీవితం నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. నీ హెచ్చింపు అనేది నీ జీవితం మీద నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకోళ్ళు చేసే పని మీద ఆధారపడి ఉండదు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నీవు నీ మీద ఫోకస్ చేయి, పక్కన వాళ్ళ మీద అవసరం నీకు. దేవుడు వచ్చి నీ గురించి నేను అడుగుతాడు తప్ప పక్కన వాళ్ళ గురించి నేను ఎప్పుడు అడగడం. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే వాళ్ళ గురించి మాట్లాడతాం, వీళ్ళ గురించి మాట్లాడతాం, వాళ్ళ వైపు ఫోకస్ చేస్తాం, వీళ్ళ వైపు ఫోకస్ చేస్తాం. వాళ్ళు అలా చేస్తున్నారు, ఈ క్రికెటర్ ఎలా ఉన్నాడు, ఆ బిజినెస్ మ్యాన్ ఎలా ఉన్నాడు, పలానా ఆయన ఎలా ఉన్నాడు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, చెప్పి 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 విసుక్కొని కదా. అసలు మనం ఎలా ఉన్నాం అనేది మర్చిపోతున్నాం, మనం ఏం చేస్తాం అనేది మర్చిపోతున్నాం. రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ గురించి మాట్లాడి, వీళ్ళ మీద కూర్చొని మాట్లాడి, ఫోన్ ఎత్తుకుంటే ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడి, సమయం కాలం దేవుడిచ్చిన ట్రెజర్ అంతా అయిపోతూ ఉన్నది. దేవుడిచ్చినటువంటి ఆ ధనాగారంతా ముగిసిపోతూ ఉన్నది. ఏది పోయినా తెచ్చుకోవచ్చు కానీ కాలం పోతే తిరిగి మరలు తెచ్చుకోలేము మన జీవితంలో. ఒక్కొక్క నీటి బిందువులకు జారిపోతూ ఉన్నది. అందుకే సహోదరుడు కాలాన్ని వాడుకో. మోషే 40 సంవత్సరాలు తన యొక్క రాజరిక కాలాన్ని సరిగ్గా వాడుకున్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో తన యొక్క ట్రైనింగ్ పీరియడ్ బాగా కాపాడుకున్నాడు. 40 సంవత్సరాలు లీడర్షిప్ని కాపాడుకున్నాడు. సో అందుకే దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నేను ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని, నేను ఇచ్చినటువంటి అధికారాన్ని, నేను ఇచ్చినటువంటి ట్రైనింగ్ని అన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నావా? శ్రమల కాలంలో ఉన్నావా? మోషే వలె ఒకవేళ అరణ్య రోధంలో ఉన్నావా? మోషే వలె ఒకవేళ ఒంటరితనంలో ఉన్నావా? మోషే వలె ఒకవేళ నీవు కన్నీటి లోయల్లో ఉన్నావా? అందరి చేత విడువబడ్డావా? మర్చిపోబడ్డావా? అయినా దిగులు పడక ప్రియ సహోదరుడా, మోషేని అందరూ మర్చిపోయారు కానీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. నిన్ను ఒకళ్ళు మర్చిపోయారేమో ప్రజలందరూ, దేవుడు నిన్ను ఒంటరిగా తీసుకొచ్చి పెట్టాడేమో. 40 సంవత్సరాలు ఒంటరివాడుగా బతికాడు ఆయన. 40 సంవత్సరాలు ఎంతో అద్భుతమైనటువంటి రాజకుమారుడుగా, చుట్టూ సైన్యం అతని చుట్టూ దానికి దండాలు పెట్టేవాడు. అతని చుట్టూ ఆయన తిరిగి రాజా, మహారాజా, కాబోయే యువరాజా అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ అరణ్యులకు వచ్చిన తర్వాత మోషే ఒక్కడే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నన్ను అందరూ విడిచిపెట్టారు, నన్ను అందరూ మర్చిపోయారు, ఒకప్పుడు నా చుట్టూ తిరిగారు, ఒకప్పుడు నా దగ్గర డబ్బులన్నీ కాజేశారు, ఒకప్పుడు నేను ఎంత సహాయం చేశాను, అందరూ నన్ను విడిచిపెట్టారు. నేను చెబుతున్నాను సహోదరుడా, ఇది నీ ట్రైనింగ్ పీరియడ్. ఎందుకో తెలుసా? నువ్వు ఇంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నావు, ఇంతకంటే గొప్ప స్థితికి వెళ్ళబోతున్నావు. దేవుడే తీసుకొచ్చాడు, నేను ఒంటరిగా తీసుకొచ్చాడు. దేవుడు ఎవరిని ఒంటరిగా తీసుకొస్తాడు తెలుసా? అందరి దగ్గర నుంచి. ఎవరిని గొప్ప చేయాలనుకుంటాడో, ఎవరిని ఉన్నత స్థాయి తీసుకొని పోవాలనుకుంటాడో, ఎవరిని ఉన్నత శిఖరమే కూర్చోబెట్టాలనుకుంటాడో వాళ్ళని మాత్రమే తీసుకొస్తాడు సపరేట్గా. వాళ్ళని మాత్రమే చెక్కుతాడు. మిషన్ల మధ్యలో పెట్టి చెక్కుతాం చూసాము మనం. ఒక వస్తువును తయారు చేయడానికి వచ్చినప్పుడు, ఒక చెక్క వస్తువును తయారు చేయడానికి అనుకున్నప్పుడు, ఒక టేబుల్ తయారు చేయాలనుకున్నప్పుడు కదా, దాన్ని ఒక్కదాన్ని ఫిట్ చేసి దాన్ని ఒక్కదాన్ని చెక్కుతూ ఉంటారు పదునైనటువంటి ఆయుధాలతోటి. నిన్ను కూడా అలాగే చెక్కుతున్నాడు దేవుడు. ఈ ఒంటరితనం శాపం అని అనుకోవద్దు. ఈ ఒంటరితనం నీకు ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నది. దేవుడు నీ దగ్గర కూర్చొని ఆయన నిన్ను చెక్కుతున్నాడు. అనేక మార్గాల్ని నడిపించడానికి ఆయన నిన్ను తయారు చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు ఆయన నిన్ను. దిగులు పడకు దేవుని బిడ్డ. అబ్రహాం ఒంటరివాడే, యోసేపు ఒంటరివాడే కదా, యాకోబు ఒంటరివాడే. వీళ్ళందరూ ఒంటరివారు అయ్యే. వాళ్ళ ఒంటరి వాళ్ళని చేసే దేవుడు వాళ్ళని దీవించాడు. వాళ్ళ ఇంట్లో ఎవరిని ఆస్వాదించలే దేవుడు.
యోసేపు తీసుకుపోయి ఐగుప్తులు పెట్టి ఆస్వాదించాడు. అక్కడ చెక్కి దానియేలు తీసుకొని పోయి బానిసత్తులు పెట్టి కల్దీ దేశము ఎరగని దేశంలో పెట్టి ఒంటరివాడిగా చేసి అతను ఆస్వాదించాడు, హెచ్చించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. నిన్ను అందరూ విడిచిపెట్టారా? ధన్యుడవు. నిజం చెప్తున్నా నేను. ఒక కాలం రాబోతున్న జీవితంలో నిన్నెవరు త్రోసివేశారో, తృణీకరించారో వారందరూ కనులెత్తి చూడగలిగేంత గొప్ప స్థాయి తీసుకొని రాబోతున్నాడు దేవుడు. నేను ఒక నాయకుడిగా చేయబోతున్నాడు. ఒక నాయకత్వ పీఠం ఎక్కించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, నీ జీవితం అద్భుతం జరిగే గడి రాబోతున్నది. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుడు అతన్ని ఒంటరిగా పెట్టినప్పుడు కూడా ట్రైనింగ్ పీరియడ్లో ఒంటరితనంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆ హోరేబు పర్వతాన్ని చూసుకుంటూ దగ్గరగా దేవుని పర్వతాన్ని చూసుకుంటూ సాగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ రోజున మనందరికీ ఒక దిక్సూచిగా, మనందరికీ ఒక ఐకాన్గా నిలబడ్డాడు. ప్రపంచాన్ని నిన్ను ఐకాన్ చేయాలంటే నిన్ను ఏకాకిం చేస్తాడు దేవుడు. ప్రపంచంలో నిన్ను ఒక ఐకాన్, ప్రపంచమంతా నిన్ను ఒక ఐకాన్గా చూడాలని దేవుడు ఆశిస్తే చెప్తున్నాగా నిన్ను ఒంటరిని చేస్తాడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మోషే తన ఒంటరితనం అర్థం చేసుకుని దేవుని ట్రైనింగ్లో సక్సెస్ఫుల్గా ముగించుకున్నాడు. అందువల్ల దేవుడు గొప్ప అతన్ని చేశాడు. గొప్ప నాయకుడిగా మోషేని తీర్చిదిద్దాడు. నిన్ను కూడా అలాగే చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏకాకి అయ్యావా, అందచేత విడువబడ్డావా, డోంట్ వర్రీ. అనేకులకు ఒక మాదిరిగా నువ్వు మారబోతున్నావు. గొప్ప కళ ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకాలు చేయబోతున్నాడు. దేవుడిచ్చిన యవ్వనకాలని కాపాడుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ట్రైనింగ్ పీరియడ్ని కాపాడుకున్నాడు, నాయకత్వాన్ని కాపాడుకున్నాడు. ఇల్లంతటిలో దేవుడు ఏదైతే ఇచ్చాడో అతనికి అన్ని విషయాలు కాపాడుకున్నాడు. ఏదైతే ఇచ్చాడో సమస్తము కాపాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకేమేమి ఇచ్చాడో, ఉద్యోగం ఇచ్చాడా, వ్యాపారం ఇచ్చాడా, ఎవ్వరు మంచిగా చేస్తున్నారు లేదో నీకు అవసరం లేదు. నువ్వు జాగ్రత్తగా ముందుకెళ్ళు. ఎవరు వ్యాపారం మరి స్వచ్ఛంగా చేస్తాను నీకు అవసరం లేదు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. కోల్గేట్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, విలియం కోల్గేట్ అని ఆయన ఉన్నాడు కదా. ఆయన తన చిన్న వ్యాపారం ఆరంభించినప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా అన్యాయం చేసి బాగా సంపాదిస్తూ ఉన్నారంట. కానీ దేవుడు ఒక్కటే చెప్పాడు అతనికి, నువ్వు న్యాయవంతుడు అయ్యుండు, యథార్థంగా వ్యాపారం చేయ, నేను ఆస్వాదిస్తాను. విలియం కోల్గేట్ చాలా తను ఏమైతే అక్కడ ఇంగ్రీడియంట్స్ వాడాడో అవి చక్కగా వాడుకుంటూ, వాటిని కరెక్ట్గా పర్సంటేజ్ వాడుకుంటూ ఎక్కడ కూడా ప్రజలు మోసం చేసే పరిస్థితి చేయలేదు. ఒకరోజు రైడింగ్ జరిగింది, అందరి బిజినెస్ అన్ని ఓడిపోయాయి, కింద కొలాప్స్ అయిపోయి పడిపోయాయి. కానీ విలియం కోల్గేట్ లైఫ్ ఆస్వాదించబడింది, ఆయన కంపెనీ ఆస్వాదించబడింది. దేవుడు ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా కోల్గేట్ కనబడతాం. 90% దేవుని శాతంకి పరిచర్యకి ఇచ్చి 10% వాళ్ళు ఉంచుకుంటారంట కంపెనీ డెవలప్మెంట్ కోసం. అయినా ఆ కంపెనీ ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించను. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనం యథార్థంగా వ్యాపారం చేసినప్పుడు అది నిదానంగా ఎదిగినా సరే ఆకాశం అంతా ఎత్తుకు తీసుకొని పోతాడు దేవుడు. ఇక దాని కిందికి దిగే ప్రసక్తే లేదు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు దేవుడు. నీ వ్యాపారం సరిగ్గా ఉంటే ఈరోజు కొంచెం తక్కువగా ఉండొచ్చు, స్లోగా నడుస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ ఒక్కరోజు ఖచ్చితంగా దేవుని యొక్క సరిహద్దులను విశాలపరుస్తాడు. నీ సరిహద్దులు విశాలకు తీసుకొని పోతాడు దేవుడు. కొలువలు ఎంత గొప్ప స్థాయి తీసుకొని పోతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న నమ్మకస్తుడు అయి ఉండు. నీ వ్యాపారంలో ఎక్కడ ఫాల్ట్ చేయొద్దు. ఎక్కడ చిన్న వ్యాపారం, చిన్న పాల వ్యాపారం అయినా సరే నీళ్లు కలిపి ఏదో సంపాదిద్దాం అని చేయొద్దు. యథార్థంగా ఉన్నదాన్నే అమ్ము. నిన్ను దాటిపోడు దేవుడు, ప్రజలు దాటిపోనివ్వడు నీ బ్రతుకుని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అద్భుతం చేస్తాడు ఆయన, ఆశ్చర్యకాన్ని చేస్తాడు. నమ్మకస్తుని ఉన్నత శిఖరం తీసుకొని పోతాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ దగ్గర ధనం ఉందా, వ్యర్థమైన పట్టుకోండి, వ్యర్థమైన విచ్చలవిడిగా ఖర్చు పెట్టి నీ జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా దేవుడు ఇచ్చినటువంటి ఆ ఈవిని సరిగ్గా వాడుకో. దేవుడిని ఆశీర్దిస్తాడు, ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాడు. అనేకమైనటువంటి ఈవులు వరములే అనుగ్రహిస్తాడు దేవుడు. కొంతమంది దేవుడు టాలెంట్ ఇస్తాడు దేవుడు కొంతమందికి. వాళ్ళు దేనికి వాడుకుంటారు తెలుసా? కడుపు కూటు కోసం, అన్యాయమైన వాటి కోసం. నా దేశంలో ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తాడు, చాలా బాగా బ్యూటిఫుల్గా ప్లే చేస్తాడు. కానీ ఏం చేస్తాడు తెలుసా? అక్కడికి పోయి సినిమా పాటలకి, ఇంకొక చోట పోయి ఇంకొక అన్యాయమైన వాటి దగ్గర అక్రమైన పాటలను పాడుకుంటూ వాటిని మరి దేవునికి అవిధేయమైనటువంటి అన్యాయమైనటువంటి ప్రోగ్రామ్స్లో ఉంటాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు సంపాదిస్తూనే ఉన్నాడు, నాకు తెలిసి 20 ఏళ్ళు. ఎదుగు బదులైన జీవితం, వాడి జీవితంలో ఒక్కరోజు ఎదిగినట్టుగానే, ఫలించినట్టుగానే, అభివృద్ధి పొందినట్టుగానే లేదు, పరిగెత్తుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడ ఎదుగు బదుల జీవితం, అందరినీ మోసం చేసుకొని తిరుగుతూ ఉన్నాడు. నా దేశంలో ఒక సహోదరుడు ఉన్నాడు, మంచి కంఠస్వరం. దేవుడు ఎంత బ్యూటిఫుల్ కంఠస్వరం ఇచ్చాడంటే అతను ఇక్కడ పాడుతూ ఉంటే ఎంత దూరం వినపడుతుందో అంత దూరం ప్రజలు అట్లా ఆగిపోయి వింటారు అంతే.
కానీ భయంకరమైనటువంటి పాటలు పాడుకుంటూ, తుచ్చమైనటువంటి అభిలాషతో పాటలు పాడుకుంటూ తన స్వరాన్ని పోగొట్టుకున్నాడు, తన బ్రతుకుల సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. భార్యను విడిచిపెట్టి ఇంకో భార్యతో వెళ్ళిపోయాడు, ఆమెను విడిచిపెట్టి ఇంకొక ఆమెను చేసుకున్నాడు. పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర. వాళ్ళ నాయన అది చూసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. వాళ్ళ అమ్మ పిచ్చిదైపోయింది చూసి. ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు మంచి దేవుని బిడ్డగా ఉన్నటువంటి, రాణించినటువంటి ఆ వ్యక్తి ఈ రోజును చూస్తే తిరుగుతున్నాడు అడ్రస్ లేకుండా. ఎక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు, ముఖం వికారం అయిపోయింది. ముఖం ఎంత ప్లజెంట్గా ఉండేదో, అతని ముఖం దేవదూతలాగా ఉండేది, కానీ ఆ ముఖం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు చూస్తే చీకటి దారులు వచ్చేసాయి, చీకటి కోణలు ఉన్నట్టుండి ఆ కళ్ళలు ఎక్కడో లాక్కొని పోయి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఏంటంటే బ్రతకడానికి వృత్తి ప్రవృత్తి, ఎంత బాగా చెప్తాడంటే వృత్తి ప్రవృత్తి. దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు. ఇక్కడొక దగ్గర అక్కడొక దగ్గర ఉండని చెప్పలేదు, ఇక్కడొకలాగా అక్కడొకలా ఉండని చెప్పలేదు. నువ్వు ఒకేలాగా ఉండాలి, దేవుని బిడ్డగా బ్రతకాలి. దేవుని బిడ్డగా జీవించినప్పుడు ఆయన పోషించిన అసమర్థుడైతే, నీకు ఇవ్వలేని అసమర్థుడైతే నువ్వు ఇంకో దారికి వెళ్ళిపోవచ్చు. దేవుడు నిన్ను పోషించినటువంటి శక్తిహీనుడైతే నువ్వు ఇంకొక దారి ఎత్తుక్కోవచ్చు. సమస్త సృష్టిని తన గుప్పిలితో పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? నీకు ఆహారం పెట్టడా? నీ జానడ పొట్టకి దేవునికి ఇచ్చిన తలాంతును అన్యాయంగా వాడుతున్నావు సహోదరుడా, సహోదరు, అక్రమంగా వాడుతున్నావేమో జాగ్రత్త. దేవునికి ఇచ్చినటువంటి తలాంతుని వాడకూడని చోట, ఉండకూడని చోట, ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టి ఒకవేళ నీ యొక్క జీవితం నాశనం చేసుకుంటున్నావేమో. పంది ముక్కును పెట్టినటువంటి బంగారు కమ్మెలాగా అయిపోయింది నీ జీవితం. ఒకసారి ఆలోచించు. అందుకే ఈరోజు తిరిగి రా. దేవుడు అసమర్థుడు కాదు. సమస్త కోటాను కోట్ల ట్రెజర్స్, నిధులు, బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య ట్రెజర్స్ అన్ని ఎవరి అంటే దేవుడి. ఆయన నిన్ను పోషిస్తాడు. ప్రపంచాన్ని పోషించే దేవుడు, ప్రపంచాన్ని అలంకరించిన దేవుడు నిన్ను అలంకరించడా? ఎందుకు దారి తప్పుతున్నావు? జానడ పొట్ట కోసం. మొట్టమొదటి మనిషి చచ్చిపోయినప్పుడు పగిలిపోయేది ఏంటో తెలుసా? పొట్టే. ఈ పగిలిపోయే పొట్ట కోసం, క్షణికమైనటువంటి వాటి కోసం పరిగెత్తుతున్నావు సహోదరుడా. క్షణికమైనటువంటి లోకాను సంబంధమైన వాటి కోసం. ఇవన్నీ మాయమైపోతాయి మంచు కరినట్టుగా. అవన్నీ ఆవిరైపోతే ఒక రోజున ఏమీ ఉండవు నీ జీవితంలో. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. అందుకే దేవుడిచ్చిన కాలాన్ని, యవ్వనాన్ని, దేవుడిచ్చిన సౌందర్యం కూడా దేవుడు ఇస్తాడు. మోషే కూడా బైబిల్లో ఏమని చెప్పబడింది? మోషే సౌందర్యం కలిగినటువంటి వాడు. దేవుడు తన యొక్క సౌందర్యం ఇచ్చాడు మోషేకి. సుందరుడై ఉన్నాడని బైబిల్ చెప్తాం. అటువంటి సుందరుడైన వ్యక్తిని రాణి చూడగానే, రాజకుమార్తె చూడగానే అతని సౌందర్యం చూసి అతన్ని విడిచిపెట్టబుద్ధి కాలేదు. బానిస అని తెలిసినా తన వస్త్రాన్ని కప్పి తన బిడ్డను చేసుకుని తన హక్కును చేర్చుకుని తప్ప విసిరేయలేదు. నదిలో పారేయచ్చు, వీడు బానిస, వీడు చంపాలని చెప్పేసి పారేయచ్చు. కానీ ఆమె అతని సౌందర్యం చూసి రాణికి మతిపోయి నా బిడ్డ అని చెప్పేసి గుండెలకు హత్తుకుంది. దేవుని బిడ్డ తన సౌందర్యాన్ని ఒక్కరోజు కూడా వ్యర్థం చేసుకోలేదు ఆయన. లోకంలో సౌందర్యం, అనేక మంది సౌందర్యం అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? అనేకులు నాశనం చేస్తున్నారు, పడగొడుతున్నారు. వాళ్ళ యొక్క చూపులు బట్టి, వాళ్ళ యొక్క కవళికలను బట్టి కదా, వాళ్ళు రకరకాల మేకప్లు వేసుకుని రకరకాల మనుషులు పడగొడుతున్నారు. యవన బిడ్డలు నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నారు. ఒక హీరోయిన్ గురించి ఒక ఆయన చెప్తా ఉన్నాడు, కుర్రకారు నిద్రపోనీయకుండా ఉర్రు తొలగించినటువంటి హీరోయిన్ అని చెప్తున్నాడు, ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆయన. ఈ హీరోయిన్ నటించిన కాలంలో కుర్రకారు నిద్రే పోలేదంట. అసలు ఆమెనే తలుచుకొని పాపంలో మునిగిపోయారంట. ఎంత ఘోరమైన మాట. ఒక ఆమె అయితే పలానా హీరోనే చేసుకుంటాను నేనని చెప్పేసి ఆయనకు పెళ్ళయి 2 పెళ్ళిళ్ళయి పిల్లలుంటే కూడా ఆయన్నే చేసుకుంటాను పట్టుబట్టిందంట. పిచ్చిదైపోయిందంట చివరికి. ఎంత ఘోరం ప్రియ దేవుని బిడ్డ. యవ్వనం ఉంది కదా, సౌందర్యం ఉంది కదా అని మన జీవితాన్ని అనేకుల జీవితాలు నాశనం చేయడానికి కాదు. ఈ సౌందర్యం నాశనానికి కాదు, ఈ సౌందర్యం కింద పడేయటానికి కాదు, మనుషుల్ని దేవుని మహింపరచడం కోసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఇంటిలో ఇచ్చినటువంటి ఏమైతే ఇచ్చామో, ఇది మన దేహం, ఆయన ఇల్లు, ఆయన ఇల్లు ఇది. ఇంట్లో ఏదైతే ఇచ్చాడో ఇక్కడ తలాంత్ ఇచ్చాడా? ఈ జీవితానికి సౌందర్యం ఇచ్చాడా? ఈ జీవితానికి ఆధిపత్యం ఇచ్చాడా? ఈ జీవితానికి అధికారం ఇచ్చాడా? ఈ జీవితానికి దేవుడు ధనం ఇచ్చాడా? ఈ జీవితానికి దేవుడు ధైర్యం ఇచ్చాడా? ఏమిచ్చాడు? సరిగ్గా వాడుకోవాలి. దేవుడు ధైర్యం ఇస్తాడు, కానీ ఒక మనిషిని చంపడానికి వాడుకుంటారు ధైర్యంగా పోయి. ఒక బ్యాంకు దోచుకోవడానికి వాడుకుంటారు ధైర్యంగా కదా. ఒక మనిషిని నాశనం చేయడానికి వాడుకుంటారు ధైర్యంగా. చట్టాన్ని వ్యతిరేకించి, పోలీసులు వ్యతిరేకించి, అన్నిటి వ్యతిరేకించి పిచ్చి ధైర్యంతో వెళ్ళిపోతుంటారు. తమ ధైర్యాన్ని వాటికి వాడుకుంటారు. కానీ మోషే తన ధైర్యాన్ని బ్రతకటానికి వాడుకున్నాడు, బ్రతికించడానికి వాడుకున్నాడు. తన ధైర్యాన్ని ప్రజలు నడిపించడానికి వాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ ఇంటిలో, అంటే దేవుడు తన ఇంటిలో నిన్ను తన ఇంటిగా చేసుకున్నాడు. నువ్వు ఆయన ఇల్లు,
ఆయన ఇంట్లో ఏమైతే ఇచ్చాడో వాటిలో నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా ఉంటే నమ్మకమైనటువంటి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పిలుస్తాడు. గొప్ప స్థాయి తీసుకొని పోతాడు నీ జీవితాన్ని. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకుంటాడు నీ జీవితాన్ని. గొప్ప వాటి కోసం నిన్ను ఆయత్తపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున మోషేవులు నమ్మకంగా ఉన్నావా? దేవుడు ఇచ్చినటువంటి వాటిలో నమ్మకంగా నువ్వు వాటిని చేయగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక లేకపోతే ఈ రోజున నీ అడుగు దేవుని, ప్రభువా నేను నమ్మకస్తుడిగా మారాలి, నమ్మకస్తురాలుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితం నమ్మకస్తులుగా మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను వాడుకుంటామో, వాటి పట్ల నమ్మకం కలిగి ఉంటామో, దేవుడు నీ పట్ల నమ్మకం కలిగి ఉంటాడు, నిన్ను నమ్ముతాడు. ఆ తర్వాత నిన్ను ఉన్నతమైన వాటి మీద అధికారిగా నియమిస్తాడు. మనల్ని దేవుడు నమ్మితే చాలు, అధికార పీఠాలు మన వశం అయిపోతాయి. నువ్వు ఎక్కాల్సిన అవసరం, నువ్వు పాకాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఎలా వెళ్ళాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయనే తీసుకొని పోతాడు, రెక్కల మీద మోసుకొని పోయి కూర్చోబెడతాడు. అక్కడ ఎవరు కాదన్నా సరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కూర్చోబెడతాడు, నేను అధికారి నిలబెట్టుకుంటాడు, తన కృపలో దాచుకుంటాడు. అందుకే సహోదరుడా, దేవునికి నమ్మకస్తుడు అయ్యుండు. తన ఇంటిలో నీ శరీరంలో ఏదైతే ఇచ్చాడో దేవుడు, వాటన్నిటినీ నమ్మకత్వానికి వాడుకో. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం కోసం వాడుకో. దేవుని యొక్క రాజ్యాన్ని నిలబెట్టడం కోసం వాడుకో. నిన్ను నిలబెడతాడు యుగ యుగాలు మరువజాల వ్యక్తిగా, ఒక ఐకాన్గా, ప్రజలందరూ కనులెత్తి చూడగలిగేంత ఒక రోల్ మోడల్గా, ఒక మూల రాయిగా దేవుని నిలబెడతాడు, ఒక ముంగుర్తుగా. అందుకే ఈరోజు మనం నమ్మకస్తులుగా మిగిలిపోదాం. దేవుడు మనకిచ్చిన ప్రతి విషయంలోనూ యథార్థవంతులుగా సాగిపోదాం. ప్రార్థన చేసుకుంటాం. అందరి తలలు వంచి నీకోసం ప్రార్థన చేస్తాను. ఈ రోజున సహోదరుడా, నీకు ఇచ్చిన యవ్వనకాలం వ్యర్థం చేసుకున్నావా? నీకు ఇచ్చిన ధనాన్ని వ్యర్థం చేసుకున్నావా? యవనస్తురాలా, నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, చదువుని పాడు చేసుకున్నావా? ఈరోజు ఇష్టం వచ్చిన చోట తిరుగుకుంటూ వెళ్ళిపోయావేమో. తిరిగి రా బిడ్డ, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. 2 చేతులు చాచి దినమెల్లా నువ్వు లోబడకపోయినా సరే, దినమెల్లా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ నీ పాపాన్ని బట్టి త్రోసివేశారేమో, నీ అతిక్రమాన్ని బట్టి తృణీకరించారేమో, కానీ ఈ రోజున ఈ యేసుని పిలుస్తున్నాడు. తిరిగి రమ్మని మరలా తన కలువరి సిలువ కేక నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కృపగల తండ్రి, సర్వాధికారుల తండ్రి, మహిమగల చక్రవర్తి, రండి ప్రభా మీకు స్తోత్రం. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, దయగల మా రక్షకుడా మీకు స్తోత్రం. అభిషక్తుడా మీకు స్తోత్రం. ఎంతమంది ప్రజలు తననైనా అధికారం దుర్వినియోగం చేసుకున్నారో ప్రభు. నువ్వు ఇచ్చిన తలాంతును పోగొట్టుకున్నారో ప్రభా. అయ్యా, నువ్వు ఇచ్చిన తలాంతును ఎవరైతే పోగొట్టుకున్నారో తండ్రి నాయన, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చినాము తండ్రి. తిరిగి మీరు మరలా రప్పించడం మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అయ్యా, తప్పిపోయిన కుమారుడికి మీరు ధనం ఇచ్చారు తండ్రి, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుని అనేక బ్రతుకులు పాడు చేసి, దేశాన్ని పాడు చేసి, తాను పాడైపోయి ఎంతోమంది ఆడపిల్లలను పాడు చేసి, వాళ్ళని వేశ్యలుగా మార్చి, తాగుబోతులుగా ప్రజలు మార్చి తన జీవితం నాశనం చేసుకున్నాడు. తనకిచ్చిన వ్యాపార దక్షతను ప్రభువా దుర్వినియోగం చేసుకొని అనేకులు పాడు చేయడానికి వాడుకున్నాడు తండ్రి. అయ్యా, మీరు క్షమించండి. అటువంటి ప్రజలు ఉంటే తండ్రి నాయన, ఎవరేమైపోతే నాకేంటి, నేను బాగుండాలి, ఎవరేమైపోతే నాకేంటి, నాకు డబ్బు కావాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎంతమంది పని చేస్తున్నారో, యేసు క్రీస్తు నామములో వారందరికీ మారు మనసు దయచేయండి అయ్యా. కరువు రాకముందే, ఒంటరితనం రాకముందే, ఆకలి బాధ రాకముందే, మరణాపేక్ష రాకముందే, చింపిరి గుడ్డలు రాకముందే, బానిసత్వం రాకముందే ప్రభువా మీరు లేవనెత్తమడుగుచున్నాము తండ్రి, సంధించమడుగుచున్నాము తండ్రి, మీరు అభిషేకించమడుగుచున్నాము దేవా. యేసయ్యా, దుర్వినియోగం మా జీవితంలో వద్దు ప్రభువా. అందాన్ని దుర్వినియోగం చేసుకునే పరిస్థితి మా జీవితంలో రాకూడదు ప్రభువా. ఏ టాలెంట్ అయితే ఇచ్చారో అది మీ కొరకు మాత్రమే వాడబడాలి తండ్రి. మీ బిడ్డగా మీకోసం మాత్రమే మేము కనబడాలి ప్రభువా. లోకంలో ఆయన పొట్ట పోషించుకోవడానికో, లోకంలో ఏదో మమ్మల్ని మేము కాపాడుకోవడానికో నిన్ను దారి తప్పి, నీ దారి తప్పిన ఆయన అయ్యా నిన్ను విడిచిపెట్టి పోవడానికి వీలు లేదు ప్రభువా. యేసు క్రీస్తు నామములో మీకోసం బ్రతకాలి. కరువైనా, ఖడ్గమైనా, ఏదైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా యేసు మీ కొరకే మేము బ్రతకాలి. ఎందుకంటే ఎంత పెద్ద ఉపద్రవమైన కాపాడే దేవుడు మీరయ్యా. ఎటువంటి పరిస్థితి వచ్చినా లేవనెత్తే దేవుడు మీరయ్యా. 7 బాధల నుంచి లేపే దేవుడు నీవయ్యా. అగాధం నుంచి లేపే దేవుడు నీవయ్యా. జిగట గల దొంగ ఊపి నుంచి లేపే దేవుడు నీవయ్యా. మీరే లేవనెత్తి నడిపించి వాళ్ళపై సహాయించమని, ఆశీర్వదించమని, మీరు అద్భుతం చేయమని, కనికరించమని, కృపా కనికరంతో నింపమని ఆశీర్వదించమని, మీ సమాధానం దైత్యమని ఆశీర్వదించమని, శక్తితో బలముతో జీవంతో నింపి నడిపించమని సహాయించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మన తిరిగి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానం సమకూర్చి నిలబెట్టునుగాక. మహానాయకులుగా ఆయన చిత్తములను బ్రతికించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు